అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరుండేది. ఆ ఊరు చూట్టానికి ఎంత అందంగా ఉంటుందో అక్కడుండే ఆచారాలు, నమ్మకాలు అంత వింతగా ఉంటాయి. అందుకే ఆ ఊరిని చుట్టుపక్కల వాళ్ళంతా వింత గ్రామం అని పిలుస్తూ ఉంటారు. ఆ ఊరి ప్రజలకు ఒక బలమైన నమ్మకం ఉంది. అదేంటంటే ఆ ఊర్లో ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుంటే అది 24 గంటల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుందని వారి విశ్వాసం. అది మంచి కోరికైనా, చెడ్డ కోరికైనా సరే జరిగిపోతుందని భయపడుతూ ఉంటారు. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని ఆ ఊర్లో రాఘవయ్య అనే ఒక మనిషి ప్రజల్ని మోసం చేస్తూ బతుకుతూ ఉంటాడు. తానేదో గొప్ప శక్తివంతుణ్ణని, ఆ ఊరికి జరిగే అనర్థాలను తన పూజలతో ఆపుతున్నానని ప్రజల్ని నమ్మించేవాడు. ఒకరోజు ఆ ఊరి సర్పంచ్ అయిన రామారావు గారి ఇంటికి ఆయన కొడుకు సురేష్ పట్నం నుండి చదువు పూర్తి చేసుకుని తిరిగొస్తాడు. చాలా కాలం తర్వాత కొడుకు ఇంటికి రావడంతో రామారావు, ఆయన భార్య లక్ష్మి ఎంతో సంతోషిస్తారు. రే సురేష్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. పట్నంలో చదువెలా సాగింది? బావున్నావా? అంతా బాగుందమ్మా. నా చదువు పూర్తయింది. ఇక నుండి నేను మన ఊర్లోనే ఉండి మన ఊరి అభివృద్ధి కోసం నాన్నగారికి సహాయం చేద్దామని అనుకుంటున్నాను. చాలా సంతోషంరా. నువ్విక్కడే ఉంటే మాకు కూడా తోడుగా ఉంటుంది. కాని మన ఊరి పరిస్థితులు నీకు తెలిసిందే కదా. ఇక్కడ జనం మూఢనమ్మకాలతో బతుకుతున్నారు. మనం ఎంత చెప్పినా వినరు. నాకు తెలుసు నాన్న. వస్తూనే విన్నాను. బండిలో ఎవరో మాట్లాడుకుంటున్నారు. మన ఊర్లో ఎవరో ఏదో కోరుకున్నారని, దానివల్ల ఊరికేదో ప్రమాదం రాబోతోందని. అసలు ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలేంటి నాన్నా? ఏం చేస్తాన్రా, ఆ రాఘవయ్య గారి మాటలు ప్రజల మీద అంతలా ప్రభావం చూపిస్తున్నాయి. ఏదైనా చిన్న అశుభం జరిగినా అది శాపం వల్లే అని నమ్మిస్తారు. దానికి విరుగుడుగా పూజలు చేయాలని డబ్బులు వసూలు చేస్తారు. ఎవరైనా ఎదురు చెప్తే గ్రామ శాపాన్ని మీరు కించపరుస్తున్నారు అని భయపెడతారు. అవునరా సురేష్, మొన్నటికి మొన్న ఆ రంగమ్మ కోడలు పెరట్లో ఉన్న వేప చెట్టుకి మామిడికాయలు కాయాలని సరదాగా అన్నదట. దానికా రాఘవయ్య గారొచ్చి అపచారం జరిగిపోయింది, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా కోరుకున్నారని చెప్పి పెద్ద హోమం చేయించి 5,000 రూపాయలు ఖర్చు పెట్టించాడు. ఇదేంటమ్మా, వేప చెట్టుకి మామిడికాయలు కాయడం అసంభవం కదా. అది జరగదని తెలుసు కూడా హోమం ఎందుకు చేయించారు? అదే కదరా ఈ ఊరి వింత. ఆ కోరిక నెరవేరితే విపరీత పరిణామాలొస్తాయని, అందుకే ఆ కోరిక నెరవేరకుండా ఉండడానికి పూజ చేస్తున్నానని రాఘవయ్య నమ్మిస్తాడు. పూజ చేశాడు కాబట్టే ఆ కోరిక నెరవేరలేదని జనం నమ్ముతారు. భలేగా ఉందే వీరి వ్యాపారం. జరగని పనిని జరగకుండా ఆపాను అని చెప్పుకోవడం, దానికి డబ్బులు వసూలు చేయడం. ఈ మోసాన్ని మనం ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకోవాలి నాన్న. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఊరి పెద్ద అయిన ధర్మారావు గారు ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ రామారావు ఇంటికొస్తారు. రామారావు గారు, పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. సర్వనాశనం అయిపోయేలా ఉంది. ఏమైంది ధర్మారావు గారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? కూర్చోండి, మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగే సమయం లేదు రామారావు గారు. ఆ సోమయ్య ఉన్నాడే, ఆ సోమయ్య, వాడెంత పని చేశాడో తెలుసా? సోమయ్య గారు ఏం చేశారు తాతగారు? ఎవరినైనా కొట్టారా? అంతకంటే ఘోరమే జరిగింది బాబు. వాడు పొద్దున్నే రచ్చబండి దగ్గర కూర్చొని మన ఊరి చెరువులో ఉన్న నీళ్లన్నీ ఎర్రగా మారిపోతే బాగుండు అని కోరుకున్నట్ట. ఏంటి, నీళ్లు ఎర్రగా మారాలా? వాడికేమైనా పిచ్చి పట్టిందా? అదే కదా మన కర్మ. ఇప్పుడు మన వింత గ్రామ శాపం ప్రకారం 24 గంటల్లో ఆ కోరిక నెరవేరితే మన ఊరి చెరువు నీళ్లన్నీ ఎర్రగా కలుషితంగా మారిపోతాయి. అప్పుడు మనం తాగడానికి నీళ్లుండవు, పశువులకు నీళ్లుండవు. అయ్యో, ఎంత ఘోరం! ఇప్పుడు ఏం చేయడమండి? ఇంకేముంది, ఆ రాఘవయ్య గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయనే ఏదో ఒక పూజ చేసి ఈ విపత్తు రాకుండా ఆపాలి. పదండి, అందరం కలిసి వెళ్తాం. ఆగండి ధర్మారావు గారు. చెరువు నీళ్లు ఎర్రగా మారడం అనేది అసంభవం. ఎవరో ఏదో అన్నారని ప్రకృతి ధర్మాలు మారవు. దానికి మనం భయపడాల్సిన పనిలేదు. నువ్వు పట్నంలో చదువుకున్నవాడివి బాబు. నీకీ ఊరి మహత్యం తెలీదు. ఇక్కడ నోటి నుంచి వచ్చిన మాట నిజమై తీరుతుంది. నువ్వు అడ్డు చెప్పకు. మీ నాన్నగారిని తీసుకునిరా. సరే, నేను కూడా వస్తాను. అసలు ఆ రాఘవయ్య గారు ఏం చేస్తారు నేను చూస్తాను.
పదండి నాన్న. అలా రామారావు, సురేష్, ధర్మారావు ఇంకొంతమంది గ్రామస్తులు కలిసి రాఘవయ్య ఇంటికెళ్తారు. రాఘవయ్య అప్పటికే తన ఇంటి ముందున్న అరుగు మీద దర్జాగా కూర్చొని ఉంటాడు. గ్రామస్తుల రాకం చూసి చిరునవ్వు నవ్వుతాడు. రండి రండి గ్రామ పెద్దలు. ఏదో పెద్ద ఆపదొస్తే గాని మీరు నా గడప తొక్కరు. నాకు ముందే సంకేతాలొచ్చాయి. ఈ రోజు మన ఊరికి ఏదో గండం పొంచి ఉందని. అవును స్వామి, మీ దివ్య దృష్టికి తెలియందే ఉంది. ఆ సోమయ్యగాడు చెరువు నీళ్లు ఎర్రగా మారాలని కోరుకున్నట్ట. ఇప్పుడు మా గతేం కాను, మీరే రక్షించాలి. రాఘవయ్య కళ్ళు మూసుకొని నటిస్తూ, చాలా తీవ్రమైన కోరిక. జలగండం. నీరు కలుషితమైతే ఊర్లో ఒక్క ప్రాణి కూడా బతకదు. సోమయ్య నోట్నుంచి ఆ మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా దైవ నిర్ణయమే. కానీ దాన్ని ఆపగలిగే శక్తి నాకు మాత్రమే ఉంది. ఏం చేయమంటారు రాఘవయ్య గారు? దీనికి మహాజల స్తంభన యాగం చేయాలి. దానికి చాలా అరుదైన సామాగ్రి కావాలి. కాశీ నుంచి తెప్పించిన విభూతి, హిమాలయాల నుంచి తెచ్చిన మూలికలు కావాలి. ఖర్చు కొంచెం ఎక్కువే అవుతుంది. ఎంతవుతుంది స్వామి? ఒక 10,000 రూపాయలు అవుతుంది. ఊరి జనం ప్రాణాలతో పోల్చుకుంటే 10,000 ఒక లెక్క. వెంటనే డబ్బేర్పాటు చేస్తే ఈ రాత్రికే యాగం మొదలు పెడతాను. లేదంటే రేపు ఉదయానికల్లా చెరువు నీళ్లు ఎర్రగా మారిపోతాయి. ఆగండి ఆగండి, కేవలం 10,000 కోసం ఊరి ప్రజల్ని ఇంతలా భయపెడతారా? ఎవరది? పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పిల్లవాడికేం పని? రామారావు గారు, మీ అబ్బాయికి పద్ధతులు నేర్పలేదా? నేను చిన్నపిల్లాన్ని కాదండి రాఘవయ్య గారు, విచక్షణ ఉన్న మనిషిని. ఎవరో ఏదో కోరుకుంటే చెరువు నీళ్లు మారతాయా? ఇది శాస్త్రీయంగా అసంభవం. మీరేమో యాగం పేరుతో డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు. సురేష్, ఇది పట్నం కాదు, పవిత్రమైన రామాపురం. ఇక్కడ పూర్వీకుల శాపం పనిచేస్తుంది. నువ్వు నా శక్తిని, ఈ ఊరి శక్తిని అవమానిస్తున్నావు. దీని ఫలితం నువ్వు అనుభవిస్తావు. శాపం లేదు, ఏమీ లేదు. ఇదంతా మీ కల్పితం. సోమయ్య కోరిక నెరవేరదు. దానికి మీరు పూజ చేయాల్సిన అవసరమూ లేదు. ఊరికే జనం డబ్బులు వృధా చేయడం నాకు ఇష్టం లేదు. సురేష్ బాబు, వద్దు, ఆయనతో పెట్టుకోకు. రేపు నిజంగానే నీళ్ళెర్రగా మారితే మనందరి ప్రాణాలు పోతాయి. సరే, అయితే ఒక పని చేద్దాం. రాఘవయ్య గారు, నేను మీకొక సవాలు విసురుతున్నాను. మీరు నిజంగా శక్తివంతులైతే, ఈ ఊరి శాపం నిజమైతే, నేను కోరుకునే ఒక కోరిక కూడా నిజమవ్వాలి కదా? ఏం కోరుకుంటావు? సోమయ్య కోరిక వల్ల నీళ్లు ఎర్రగా మారతాయని మీరంటున్నారు. నేనిప్పుడు కోరుకుంటున్నాను, రేపు ఉదయానికల్లా మన ఊరి చెరువులోని నీళ్లన్నీ స్వచ్ఛమైన పాలలాగా తెల్లగా మారిపోవాలి. ఇది నా కోరిక. అప్పుడు సురేష్ మాటలకి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. చెప్పండి రాఘవయ్య గారు, ఈ ఊరి శాపం ప్రకారం నా కోరిక కూడా 24 గంటల్లో నెరవేరాలి కదా? ఒకవేళ రేపు ఉదయానికల్లా చెరువు నీళ్లు పాలలా మారితే మీరు నిజంగా గొప్పవారని, ఈ ఊరికి శాపం ఉందని నేను నమ్ముతాను. అంతేకాదు, మీరడిగిన 10,000 కాదు, 50,000 రూపాయలు మా నాన్నగారి చేతిప్పిస్తాను. గ్రామస్తులంతా గుసగుసలాడుకుంటూ, అవునవును, సురేష్ అడిగింది కూడా న్యాయమే కదా. శాపం ఉంటే ఏ కోరికైనా జరగాలి కదా. రాఘవయ్య చెమటలు కక్కుతూ, అది అది మంచి కోరికలు త్వరగా నెరవేరువు, చెడ్డ కోరికలే త్వరగా నెరవేరుతాయి. శాపానికి మంచి చెడు తేడా తెలియదు స్వామి. కోరిక కోరికే. రేపు ఉదయం వరకు సమయం ఉంది. ఒకవేళ నా కోరిక నెరవేరకపోతే, అంటే నీళ్లు పాలలా మారకపోతే, ఈ ఊరికి ఎటువంటి శాపం లేదని, ఇన్నాళ్ళు మీరు జనాల్ని మోసం చేశారని అందరి ముందు ఒప్పుకోవాలి. ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఈ సవాలుకి సిద్ధమేనా? రాఘవయ్య గారు, సురేష్ అడిగిన దాంట్లో తప్పే ఉంది. మీరు నిజంగా శక్తివంతులైతే ఒప్పుకోండి మరి. రాఘవయ్య ఇక తప్పించుకోలేక, సరే, ఒప్పుకుంటున్నాను. నీ పట్నం పొగరు రేపటితో అణిగిపోతుంది. రేపు ఉదయం చూద్దాం, నీళ్లు పాలలా మారుతాయో లేక మామూలుగా ఉంటాయో. కాని గుర్తుంచుకో, మారిపోతే నువ్వు ఊరి ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా రేపు ఉదయం అందరం చెరువు కట్ట దగ్గర కలుద్దాం.
అలా సురేష్ సవాలు విసిరి తన తండ్రితో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. కాని రాఘవయ్యకి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంటికి వెళ్లిన వెంటనే భయంతో అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. తన భార్యతో, పెద్ద చిక్కుచ్చి పడింది. ఆ సర్పంచ్ కొడుకు నన్ను ఇరకాటంలో పెట్టాడు. రేపు ఉదయానికి చెరువు నీళ్లు పాలలా మారాలట. అదెలా సాధ్యం? ఆ కోరిక నెరవేరకపోతే జనం నన్ను నమ్మరు. నా వ్యాపారం మూసుకోవాల్సిందే. ఈ ఊరిలో నా పరువు పోతుంది. మరిప్పుడు ఏం చేద్దామండి? ఏదో ఒక మాయ చేసి వాణ్ణి ఓడించాలి కదా. అవును, ఏదో ఒకటి చేయాలి. వాడి కోరిక నెరవేరాలి అంటే నీళ్లు తెల్లగా మారాలి. ఆ, ఒక ఉపాయం ఉంది. మన ఇంటి వెనుక గోదాంలో నిన్ననే తెచ్చిన 10 బస్తాల సున్నం ఉంది. ఈ రాత్రికి రాత్రి ఆ సున్నమంతా తీసుకెళ్లి చెరువులో కలిపేస్తాను. సున్నమా? అయ్యో, సున్నం కలిపితే నీళ్లు పాడైపోతాయి కదండి. జనం ఆ నీళ్లు తాగితే ఏమవుతారు? జనం ఏవైతే నాకేంటి? నా పరువు నిలబడాలి, నా సంపాదన సాగాలి. నీళ్లు తెల్లగా మారితే చాలు. చూశారా నా మహిమ? సురేష్ కోరిక నెరవేరింది. కాని శాపం వల్ల నీళ్లు కలుషితమయ్యాయని చెప్పి మళ్లీ ఆ నీళ్లను బాగు చేయడానికి ఇంకో పూజ పేరుతో డబ్బులు వసూలు చేయొచ్చు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. మీ తెలివికి తిరుగులేదండి. కాని ఎవరైనా చూస్తే? ఈ అమావాస్య చీకట్లో నన్నెవ్వరూ చూడరు. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక ఈ పని కాని చేస్తాను అంటూ రాఘవయ్య తన పథకం ప్రకారం అర్ధరాత్రి సమయం కోసం ఎదురుచూశాడు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. రాఘవయ్య తన పనివాణ్ణి పిలిచి బండి మీద 10 బస్తాల సున్నం ఎక్కించుకొని రహస్యంగా చెరువు గట్టు వైపు బయలుదేరాడు. చెరువు గట్టుకు చేరుకున్నాక చుట్టూ చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నాడు. రాఘవయ్య పనివాడితో, రే, త్వరగా బస్తా దించు. తెల్లారేలోపు ఈ సున్నమంతా నీళ్లల్లో కలిపేయాలి. సురేష్ గాడికి దిమ్మ తిరిగిపోవాలి అనుకుని రాఘవయ్య అతని మనిషి కలిసి బస్తాలను నీళ్లలో కుమ్మరించడానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా చెట్ల వెనుక నుంచి వెలుతురొచ్చింది. అనేక కాగడాలు వెలిగాయి. సురేష్ గట్టిగా, ఆగు రాఘవయ్య! రాఘవయ్య ఉలిక్కిపడి, ఎవరది అనగానే సురేష్, రామారావు, ధర్మారావు, ఇంకొంతమంది గ్రామస్తులు కాగడాలు వేసుకుని బయటికొచ్చారు. రాఘవయ్య చేతిలో సున్నం బస్తా అలాగే ఉండిపోయింది. చూశారా ధర్మారావు గారు? ఇది మన ఊరి వింత గ్రామం శాపం వెనుక ఉన్న అసలు రహస్యం. రాఘవయ్య, ఎంత నీచమైన పనికి ఒడిగట్టావు. నీ స్వార్థం కోసం ఊరి చెరువుని కలుషితం చేస్తావా? ఈ నీళ్లు తాగి పశువులు, మనుషులు దేవుని దగ్గరికెళ్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అది కాదండి సర్పంచ్ గారు. నేను పూజ కోసం. ఇంకా అబద్ధాలు చెప్పుకు రాఘవయ్య. నిన్న నేను సవాలు విసిరినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నువ్వు నీళ్లు తెల్లగా మార్చడానికి ఏదో ఒక మోసం చేస్తావని నాకు తెలుసు. అందుకే నాన్నగారితో కలిసి ఊరి పెద్దల్ని తీసుకుని ఇక్కడే పొంచి ఉన్నాం. ఛీ, నిన్ను మేం దైవ సమానుడిగా చూశాం కదయ్యా. మా నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మమ్మల్ని మోసం చేస్తావా? సోమయ్య కోరిక నెరవేరదు అని తెలిసి భయపెట్టి డబ్బులు గుంజావు. ఇప్పుడు సురేష్ కోరిక నెరవేర్చడానికి నీళ్లు పాడు చేస్తున్నావు. వినండి గ్రామస్తులారా, ఈ ఊరికి ఎటువంటి శాపం లేదు. ఏ కోరిక తనంతట తాను నెరవేరదు. ఇన్నాళ్లు రాఘవయ్య గారు మీ భయాన్ని పెట్టుబడి పెట్టి వ్యాపారం చేశారు. సోమయ్య కోరుకున్న ఎర్ర నీళ్లు రావు, నేను కోరుకున్న పాల నీళ్లు రావు. ప్రకృతి దానికి అనుగుణంగానే నడుస్తుంది. మన కష్టసుఖాలు మన చేతుల్లోనే ఉంటాయి తప్ప ఎవరూ కోరుకున్న కోరికల మీద కాదు. నిజమే బాబు, ఇన్నాళ్ళు మేము అనవసరంగా భయపడ్డాం. మా కష్టార్జితమంతా ఇతన్ని పాలు చేశాం. ఇతన్ని ఊరు నుండి తరిమేయాలి. మన నీళ్లను విషం చేయబోయిన ఇతన్ని వదలకూడదు. రక్షక భటులకు అప్పగించాలి, చెరసాల్లో వేయించాలి. నన్ను క్షమించండి. బుద్ధి గడ్డి తిని పనిచేశాను. ధనాశ నా కళ్ళు మూసుకుపోయేలా చేసింది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. నన్ను చెరసాలకు పంపకండి. నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సింది. కాని మా ఊరి ప్రజలు మంచివారు కాబట్టి నిన్ను రక్షక భటులకు అప్పగించటం లేదు. కాని రేపు ఉదయానికల్లా నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్మునంతా ఊరి గుడికిచ్చేయాలి. విన్నారా రాఘవయ్య గారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
అని చెప్పి సురేష్ గ్రామస్తులతో చూసారా, మనం విచక్షణతో ఆలోచిస్తే ఏ మోసాన్నైనా పసిగట్టవచ్చు. ఇకనైనా ఈ వింత గ్రామం అనే పేరుని చెరిపేసుకుందాం. మూఢ నమ్మకాల్ని పక్కన పెట్టి కష్టపడి పనిచేసుకుందాం. నిజమే సురేష్ బాబు, నువ్వు మా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుంచి మనది వింత గ్రామం కాదు, వివేక గ్రామం. అలా రాఘవయ్య తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గ్రామస్తులంతా సురేష్ తెలివితేటల్ని మెచ్చుకుంటారు. ఆ రోజు నుంచి ఆ ఊర్లో మూఢనమ్మకాలు తొలగిపోయి ప్రజలు సంతోషంగా ధైర్యంగా జీవించడం మొదలుపెట్టారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, భయం మూఢనమ్మకాన్ని పెంచుతుంది, కాని ధైర్యం, విచక్షణ నిజాన్ని నిలబెడతాయి. మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోకూడదు.